షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. కోడిగుడ్డు సామాన్యుడి పౌష్టికాహారం. ఆదివారం వచ్చిన కూరగాయల ధరలు మండినా అందరికీ గుర్తుకొచ్చేది గుడ్డే. కానీ ఇప్పుడు ఆ గుడ్డు కొనాలంటేనే గుండె గుబేలమంటోంది. మొన్నటి వరకు 5-6 రూపాయలు పలికిన గుడ్డు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయండి. అసలు గుడ్డు ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి? రిటైల్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి? ఈ ధరల గండం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. నిత్యం పెరిగే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి చవకైన ప్రోటీన్ ఆహారంగా ఉన్న గుడ్డు కూడా ఇప్పుడు భారంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తే గుడ్డు ధరలు విని వినియోగదారులు షాక్ తింటున్నారు. సాధారణంగా 5 రూపాయలు ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు హోల్సేల్లోనే ఏకంగా 7 రూపాయల 30 పైసలకు చేరుకుంది. ఇక మన గల్లీల్లోని కిరాణా షాపులు లేదా రిటైల్ మార్కెట్లో చూసుకుంటే ఒక్కో గుడ్డు ధర 8 రూపాయల మార్కును కూడా దాటేసింది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం డజన్ గుడ్లు కొనాలంటే దాదాపు 100 రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పౌల్ట్రీ రంగ చరిత్రలో ఇలాంటి ధరల పెరుగుదల ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు కూడా చెప్తున్నారు. అసలు ఈ గుడ్డు ధరలు పెరగటానికి కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే నిపుణులు ప్రధానంగా 3 కారణాలు చెప్తున్నారు. మొదటిది చలికాలం. తీవ్రమైన చలి కారణంగా కోళ్లలో గుడ్ల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది. ఇక రెండవది దాణా ఖర్చులు. కోళ్లకు మేతగా వేసే దాణా ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ విధంగా ధరలు పెరగటం పౌల్ట్రీ యజమానులపై భారాన్ని పెంచింది. ఇక మూడోది సరఫరాలో కొరత. గతంలో రోజుకు 8 కోట్లుగా ఉండే గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అంతేకాదు అత్యవసర సమయాల్లో ఉపయోగించే కోల్డ్ స్టోరేజీ నిల్వలు కూడా ప్రస్తుతం నిండుకున్నాయి. ఉత్పత్తి తగ్గింది, డిమాండ్ పెరగడంతో ధరలు అదుపు లేకుండా దూసుకుపోతా ఉన్నాయి. నిపుణులు అంచనా వేసిన దాని ప్రకారం రానున్న సంక్రాంతి పండుగ వరకు ఈ ధరల సెగ తప్పేలా లేదు. సంక్రాంతి వరకు ఇదే విధంగా ఉంటుంది. గుడ్డు 8 రూపాయలు 9 రూపాయలు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే ధరలు తగ్గుతాయని కూడా చెప్తా ఉన్నారు. వారానికి 5 గుడ్లు తినమని డాక్టర్లు చెప్తుంటే ఇలా రేట్లు పెరిగితే నెలకి 5 గుడ్లు తినడం కూడా కష్టమేనని సామాన్యులు వాపోతున్నారు. గుడ్ల ధరల పెరుగుదల ప్రభావం కేవలం సామాన్య ఇళ్లలోనే కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్ మీద కూడా తీవ్రంగా పడుతోంది. అక్కడ తినుబండారాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పెరిగిన ధరలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో గుడ్డు ధర ఎంత పలుకుతోందో కూడా కామెంట్ చేయండి.